ఓకే, మీ కరీంనగర్ సంబంధించిన బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. సో మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఏం చెప్పదలుచుకోరు బండి సంజయ్ కుమార్తో కలిసి ఏమన్నా కరీంనగర్ జిల్లాని ఏమన్నా డెవలప్మెంట్ విషయంలో ఏమన్నా సహకరించే అవకాశం ఉంటుందా మీ అధికార పార్టీ? సో డెఫినెట్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మాది. నేను డెఫినెట్గా మా పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి అయితే చాలా సంతోషపడేవాళ్ళం. అయినా కూడా మా కరీంనగర్కు సంబంధించిన వ్యక్తి, అందులో నా ఫ్రెండ్ తమ్ముడు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది. తెలంగాణ బిడ్డగా, ముఖ్యంగా కరీంనగర్ వాసిగా కేంద్ర మంత్రికి అర్థం వచ్చే విధంగా కరీంనగర్ను డెవలప్ చేస్తే సంతోషిస్తా. డెవలప్ చేయని పక్షంలో అధికారాన్ని ఎంజాయ్ చేస్తా అనుకుంటే మాత్రం డెఫినెట్గా మేము కాంగ్రెస్ పార్టీగా, కరీంనగర్ వాసిగా బండి సంజయ్ మీద పోరాటం చేయాల్సి ఉంటుంది. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా మేము కొంత గతంలో ఎట్లయితే కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు అరే వేలమరాజ్యం చర్చ జరిగింది. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏమో అరే రెడ్డి పాలన అని జరుగుతూ ఉంది. సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుంటే నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తం రెడ్ల జిల్లాగా పేరు పెట్టుకోవాలని చర్చ జరుగుతూ ఉంది. మొన్న జరిగిన భువనగిరి పార్లమెంట్ కావచ్చు, లేకపోతే నల్గొండ పార్లమెంట్లో కూడా సో వన్ సైడ్ బీసీలు కూడా రెడ్డిలా కోటేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నేను కూడా ఓపెన్గా చెప్పినా, మీరు చూడొచ్చు భువనగిరి పార్లమెంట్ గురించి కూడా అక్కడ నేను ప్రాంతానికి సంబంధించిన వాడిని కావచ్చు, అరే మంచో చెడో బీసీలు మెజార్టీ ఉన్నారు కాబట్టి బీసీలకు ఓట్లు వేయండి అన్న పిలుపు కూడా ఇచ్చినాం. కానీ బీసీలు కూడా వన్ సైడ్ మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పరిస్థితి, భారీ మెజార్టీ దిశగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. ఎట్లా ఈ తీర్పును ఎట్లా చూస్తూ ఉన్నారు? నిజంగా భువనగిరి ప్రజలు ఇక్కడ బీసీ రెడ్డి అనేది కాదు, బయట ఏం చర్చ జరుగుతుందో మీరు అన్నట్టు నల్గొండ రెడ్ల జిల్లాగా పెట్టుకోవాలి, అది ఇక క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చినప్పుడు జరిగే డిస్కషన్ అయి ఉంటుంది. కానీ ఏదైనా ఒక విచిత్రమైన తీర్పు అంటే చామల కిరణ్ గెలుస్తాడు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా డెఫినెట్గా నాకు తెలుసు. రేవంత్ అన్న కూడా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అక్కడ చామల కిరణే కరెక్ట్ కాబట్టి చామల కిరణ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు అన్నట్టు భువనగిరిలో బీసీలు కూడా అక్కడ రెడ్డా ఎవరు అని చూడకుండా కాంగ్రెస్ వ్యక్తికి చాలా మంచిగా సపోర్ట్ చేసిండ్రు. అంత మంచిగా సపోర్ట్ చేస్తేనే అల్టిమేట్గా ప్రజలు చేసిండ్రు, బీసీలు కూడా చేసిండ్రు. చేయడం వల్లనే ఈ 2 lakhs చేంజ్ మెజారిటీ చామల కిరణ్కు రావడం జరిగింది. ఇక్కడ మీరు అన్నట్టు బీసీ రెడ్డి కాకుండా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన బుర్ర నర్సయ్య గౌడ్ గారు కానివ్వండి, మా కాంగ్రెస్ నుంచి చేసిన చామల కిరణ్ గారు కానివ్వండి, ఇద్దరు ఒకటే జిల్లాకు సంబంధించిన వాళ్ళు. కానీ చామల కిరణ్ ఫ్రంట్ ఫేస్ లేకపోవచ్చు ఏ రోజు, కానీ ముఖ్యమంత్రి గారి వెనక కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా కానివ్వండి, ఎదుగుతున్న నాయకులను వాళ్ళని ప్రోత్సహించే దిశగా కానివ్వండి, చామల కిరణ్ దాంట్లో ఎప్పుడు ముందున్నాడు. మీరు చూసినరో లేదో, గతంలో విద్యార్థి నాయకునిగా పోరాటం చేసిన నా కొడుకును ముఖ్యంగా రితీష్ని, అట్లాగే రేవంత్ రెడ్డికి వెన్నుముకగా ఉంటున్నాడు అని చామల కిరణ్ను టార్గెట్ చేసిండ్రు. ఎవరు? ఈ శకుని గాడు, సంతోష్ గాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరిని కూడా, రితీష్ చామల కిరణ్ ఇద్దరిని కూడా టార్గెట్ చేసి వాళ్ళ ఫొటోస్ వీళ్ళు ఎక్కడైతే కాల్ తీసుకుంటారో, వీళ్ళు ఎక్కడైతే ప్రోగ్రామ్ తీసుకుంటారో అక్కడ డీసీపీ ఏసీపీలకు వీళ్ళ ఫొటోస్ పంపించుకుంటూ రౌండప్ చేయించుకుంటూ వీళ్ళను పక్కటెంటల దౌడపల్ల అసలు ఇంకా లేవకుండా చేసే విధంగా టార్గెట్ చేసి ఆ రకంగా విపరీతంగా లాఠీ చార్జులు చేయించిండ్రు, బూట్ కాళ్ళతో దండించిండ్రు, ఎన్నో చేసిండ్రు. ఒక్క టైంలో అయితే వాళ్ళకు పెట్టుకున్న కోడు, ఈ శకునిగాడు పోలీసు వాళ్ళకి ఇచ్చే
కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో దాంట్లో నా కొడుకు రితీష్ని కానివ్వండి, తమ్ముడు చామల కిరణ్ కానివ్వండి, కోడ్ల వీళ్ళ పేర్లు కోడ్లో మాట్లాడుకుంటూ చామల కిరణ్ను చేపల కిరణ్ అనుకుంటూ, ఓకే, చామలను చేపల కిరణ్, ఓకే, వాళ్ళు వెటకారంగా నవ్వుకుంటూ వీడు చిన్న చేప, ఈ చిన్న చేపలందరినీ జమ చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు, చేపల కిరణ్ అనుకుంటూ వెటకారంగా నవ్వుకుంటూ చామల కిరణ్ ఫోటో పోలీసు వాళ్ళకు పంపించుకుంటూ కొట్టిపించుకుంటూ, నాకు తెలిసి ప్రగతి భవన్ ముందే రాజ్భవన్ ముట్టడి ప్రగతి భవన్ ముందు నుంచో ఏమో వెళ్తుంటే బస్సు మీద ఉన్నోని దించి మరీ ఒక కిరణ్నే కిందికి దించి లాఠీలతోటి అది ఏదో పెద్ద బందిపొట్టు దొంగను కొట్టినట్టు ఒక వ్యక్తి చుట్టూ దాదాపు 20-30 మంది అసలు కన్ను పోతుందా కాలు పోతుందా ఏది పోతుంది చూడకుండా చితకబాదిండ్రు చామల కిరణ్ విపరీతంగా కొట్టిండ్రు. ఆ కొట్టిన సందర్భంలో నేను విజువల్స్ చూసి టీవీలో చూసి నేను కిరణ్ ఇంటికి వెళ్ళిన. విపరీతంగా వాళ్ళు కొట్టిన పెయిన్స్ తోటి బాధపడ్డాడు, చాలా దారుణంగా కొట్టిండ్రు. అంటే ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు, పార్టీని ఎవరు బలపరుస్తున్నారు అన్న వాళ్ళని టార్గెట్ చేసి ఒక గ్రడ్జ్ తోటి ఆ రకంగా ఆ శకునిగాడు. అంటే ఇప్పుడు మీ మీడియా వాళ్ళని కూడా చేసిన చేయలేదని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్న వాళ్ళని మాత్రం ఇట్లా చేసుకుంటూ అంత వెటకారంగా అసలు ఏమన్నా కొంచెమన్నా సంస్కారం ఉందా? ఏం మాటలు అవి? చేపల కిరణ్ ఏంది? ఏడు ఉన్నవరా చవట, అడ్డదారిలో వచ్చిన నువ్వు, మందు బిల్లలు ఇచ్చి రాజ్యసభ అయిన అడ్డదారిలో వచ్చిన చెవట నువ్వు చామల కిరణ్ అనే అర్హత నీకుందా? ఈరోజు అదే భువనగిరిలో ఈరోజు ఆయన సత్తా చూపించుకున్నాడా లేదా? ఎవరు గెలిపది? చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపా, లేకపోతే కోమరెడ్డి అన్నదమ్ముల గెలుపా, కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చూడొచ్చా? ఎట్లా చూస్తారు ఆ తీర్పును మీరు? అక్కడ అభ్యర్థి చామల కిరణ్, డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీ గెలుపు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన చామల కిరణ్ గెలుపు. ముఖ్యంగా భువనగిరి ప్రజల గెలుపు అనుకోవాలి. భువనగిరి ప్రజలు మంచి తీర్పు ఇచ్చిండ్రు. చామల కిరణ్ అన్నట్టు ఆయన పెద్ద లీడర్ లాగా మీ మీడియాకి ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు, పెద్ద లీడర్ లాగా ఎక్స్పోజ్ ఆ శకునిగా లాగా బిల్డప్లు చామల కిరణ్ ఇచ్చుకోకపోయి ఉండొచ్చు. కానీ రేవంత్ అన్నను కాంగ్రెస్ పార్టీకి తెచ్చే విధంగా వెన్నంటి ఉండి నడిపించి అందరినీ సమన్వయం చేసుకుంటూ దెబ్బలు తిన్నా, ఏ కాలు ఇరిగినా కన్ను ఇరిగినా నేనేం వెనుకకు దగ్గను అనే విధంగా పనిచేసిండు. పనిచేసిన దాంట్లో భాగంగానే కిరణ్కి టికెట్ వచ్చింది, అంత మంచి మెజార్టీతోటి గెలిచింది. అంతే. రమ్యారావు గారు పోరాటాలకే పరిమితం అవుతారా? నెక్స్ట్ ఇంటర్వ్యూలోనన్నా రమ్యారావుకు పలానా ట్యాగ్ ఎమ్మెల్సీయా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్నా, ఇంకేదైనా పదవా, మహిళా కోటాలో మహిళా కమిషన్ కింద ఏమన్నా ఆ ట్యాగ్ కనిపించే అవకాశం ఉంటుందా? సో రమ్యారావు అంటే ప్రశ్నించే గొంతుగా, ప్రజల పరంగా పోరాటం చేసే గొంతుగా, ఇవే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో అన్నా ఏదైనా పదవితో కనిపించే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆ పదవితో కనిపించకపోతే రమ్యారావు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? ఇక్కడ రమ్యారావు అని కాదు, చరిత్ర చూస్తే ఒక కేసీఆర్ అయినా, ఒక రేవంత్ రెడ్డి అయినా, రేపు రమ్యారావు అయినా, ఇంకొకరు ఎవరైనా కానీ నిజంగా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ప్రజల తరఫున బలంగా పనిచేసేవాళ్ళు ఎవరికైనా పార్టీలు అన్యాయం చేద్దామనుకున్న ప్రజలు ఉంటారు వాళ్ళకు వెన్నంటి. ఎవరైనా అనుకున్నారా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని? ఎవరైనా అనుకున్నారా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్కి వస్తారు, ముఖ్యమంత్రి అవుతారు అని? నాకు అంత పెద్ద ఆశలు లేవు, కానీ డెఫినెట్గా నేను కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండే రోజు తప్పకుండా వస్తుంది. సో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అక్క.